ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 27వ వచనం నుండి 44వ వచనాల వరకు ధ్యానించుకుందాం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆద్రేయ సముద్రములో ఇటు అటు కొట్టుకుని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి 20 బారుల లోతు తెలుసుకొనిరి. ఇంకను కొంత దూరము వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి 15 బారుల లోతునని తెలుసుకొనిరి. అప్పుడు రాత్రి తిప్పలు గల చోట్ల పడుదువేమో అని భయపడి వారు ఓడ అమరముల నుండి 4 లంగార్లు వేసి ఎప్పుడు తెల్లవారునో అని కాచుకొని ఉండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలేనని చూచి తాము అనివిలో నుండి లంగార్లు వేయబోనట్లుగా సముద్రములో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకునలేరు అని శతాధిపతితో సైనికులతో చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనలేదు, ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయపడగలను. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పెను. ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలుకొనెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమల సముద్రంలో పారబోసి ఓడ తేలికగా చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించిరి. గనుక లంగరుల త్రాళ్లను వాటికి సముద్రములో విడిచిపెట్టి చుక్కనుల కట్లు విప్పి ముందర మొదటి తెరచాప గాలికెత్తి సరిగ్గా దరికి నడిపించిరి. కానీ 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదులలో ఎవ్వడను ఈదుకొని పారిపోకుండానట్లు
వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలును రక్షింప ఉద్దేశించిన వారే ఆలోచన కొనసాగనీయలేక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవలెనని కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనియు ఆజ్ఞాపించెను. అలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పౌలు రోమ ప్రయాణములో భయంకరమైనటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. పౌలు మాట వినక సేవకుడుగా దేవుడు తనకు చూపించిన దర్శనమే కానీ, ఇచ్చే హెచ్చరిక కానీ, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి నావికులు ఎవరు కూడా తనను పట్టించుకోలేదు. చాలాసార్లు దైవ సేవకులు చెప్పినప్పుడు మాకు తెలుసు అని చెప్పి సంఘ బిడ్డలే కానీ, పెద్దలే కానీ, ఆయా పెద్ద మనుషులే కానీ ఎగతళి చేసి దాన్ని పక్కన పెడతా ఉంటారు. దాని ద్వారా ఎంత సమస్యలు ఎదుర్కోవాలో అది పడితేనే కానీ వారికి అర్థం కాదు. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేస్తున్న ఈ అలెగ్జాంద్రియా అనే ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో ఆద్రేయ అనేటట్టు ఒక సముద్రం ఉంది. అది కొంచెం ప్రమాదకరమైన స్థితిలోనికి వీరికి నెట్టేసింది లోపలికి. వీరికి మరి గమ్యం తెలియని స్థితిలో 14 రోజులు చీకట్లో ఉండిపోయారు. సముద్రంలో ఎటు వెళ్తున్నారో వారికి తెలియదు. భయంకరంగా ప్రవాహంగా వారి యొక్క పడవ లేక వారి యొక్క ఓడను కొట్టుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఆద్రేయ అనేటటువంటి ఆ సముద్రం లోపలికి చిక్కుకున్నప్పుడు మరి వాళ్ళు ఆలోచించారు. ఎటు పోతున్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కాకపోతే అర్ధరాత్రి వేళ ఓడవారు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి చేరుకుంటామని వారికి అనిపించింది. వారి దగ్గర ఒక కొలమానుకి సంబంధించినటువంటిది ఉంటుంది. అది వారు సముద్ర ప్రయాణంలో ఉన్నటువంటి నావికులకి అది తెలుసు కనుక సముద్రంలో ఆ బుడుదు వేసి ఆ కొలమానుగా సంబంధించినటువంటి ఆ బుడుదులు వేసి చూసినప్పుడు సుమారుగా 20 బారుల లోతని తెలుసుకున్నారు. అంటే 20 బారులు అన్నప్పటికీ సుమారుగా 30 మీటర్లు లోతు మరి అక్కడ ఉంది అని వారు గ్రహించారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా వారు కొలత చూసినప్పుడు 15 బారుల లోతు వచ్చింది అని తెలుసుకున్నారు. అప్పుడు వారు రాతి గల తిప్పల చోట్ల పడుతామేమో అని భయపడి ఓడలో ఉన్న చాలా సామాగ్రి మరి వారు బయటికి పారవేస్తున్నారు. అదే సమయంలో అక్కడ ఆ ఓడ అంటడంతో ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి తెల్లవారు వరకు అది ఆపుదామని ప్రయత్నాలు చేసి వారు నంగర్లు వేశారు. ఆ నంగర్లు వేసిన తర్వాత ఓడ విడిచి పారిపోవాలని చూశారు. ఎవరైతే అలెగ్జాంద్రియా ఓడకి సంబంధించిన నావికులు, అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్లు వీళ్ళు దాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. తాము అవినిలో నుండి లంగారులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపి వేశారు. వాళ్ళు నంగర్లు వేసినట్లుగా చేస్తూ ఆ ఓడలో కొన్ని చిన్న చిన్న బోట్లు ఉంటాయి. ఇలాంటి అపాయం సంభవించినప్పుడు ఆ లైఫ్ బోట్ను వారు అది వాడి దాని మీద 2, 3, 4 నలుగురేసి వారు
ఎలగోకలాగా ఓడను విడిచిపెట్టి ఓడ మునిగిపోతుంది అనే పరిస్థితులలో ఆ బోట్లలో ఎక్కి వారు సముద్రం ఒడ్డుకు చేరుకుంటారు. అలెగ్జాంద్రియా ఓడకు సంబంధించినటువంటి నావికులు, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఓడలు నంగర్లు దించినట్లుగా యాక్షన్ చేస్తూ ఆ చిన్న చిన్న బోట్లు దింపేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు పౌలు అంటున్నాడు, వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితో సైనికులతో చెప్తా ఉన్నాడు. అక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, వారు ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే మీరు పొరపాటున దాని మీదకి మీరు ఎక్కారా, ఆ చిన్న బోట్ల మీదకి, ఖచ్చితంగా మీరు చచ్చిపోతారు. నా మాట వినండి, ఎవరు కూడా వెళ్ళకండి అని పౌలు భక్తుడు వారికి ఆపివేశాడు. వెంటనే సైనికులు పడవ త్రాళ్లను కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చారు. ఎందుకంటే అలెగ్జాంద్రియా ఓడలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు నావికులందరూ, కానీ దాని తాళ్లను సైనికులు కోసి విడిచిపెట్టేశారు. తెల్లవారుతుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ తినలేదు, పుచ్చుకోలేదు, ఉపవాసంతోనే కనిపెడుతున్నారు కనుక దయతో మీరు ఆహారము పుచ్చుకొనుడి అని చెప్పి వారి అందరికీ ఆహారము పంచిపెట్టడం జరిగింది. అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒక రొట్టె పట్టుకొని ప్రార్థన చేసి అక్కడ కృతజ్ఞతలు దేవునికి చెల్లించి ఆయన అందరికీ పంచిపెట్టినప్పుడు సుమారుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు 276 ఒక్క రొట్టె తిన్నారండి. అద్భుతమైన విషయం. యేసు ప్రభు దినాల్లో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన ఒడ్డు మీద భోజనం పెట్టాడు. కానీ ఇది సముద్రం లోపల ఒక అపాయకరమైన స్థితిలో ఉన్న వారికి ఒకే ఒక్క రొట్టె తీసుకొని 276కి ఆయన భోజనం పెట్టాడు. ఆ భోజనము తర్వాత అందరూ కూడా తిని తృప్తి పొందారు. అయితే గోధుమలు బస్తలన్నీ కూడా సముద్రంలో పారబోసారు. ఎందుకంటే ఓడ ఆల్రెడీ ప్రమాదంలోనే ఉంది. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచారు. సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించారు. కానీ అక్కడ అది అవట్లా. లంగారులు త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కనులను కట్టు ఇప్పి ముందటి తెరచాప గాలికెత్తి దరికి నడిపించిరి. కానీ 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకున్న ఓడ మెట్ట పట్టించిరి. అందువలన అవి నిక్కూరుకొని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగిన. ఈ ఓడ ముందు భాగము డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే 2 పాయలు ఉన్న చోట ఈ ఓడ పోనిచ్చారు కదా, అది అనుకోకుండా డ్యామేజ్ అయిపోయి ఖైదీ ఎవడు కూడా ఈదుకొని పారిపోకుండాన్నట్లు వారిని చంపేద్దామని చెప్పి సైనికులు ఆలోచన చేస్తున్నారు. ఓడగట్టి ఎలా ఉందంటే, ముందుకు అది ఆ రాళ్లకు ఇసుకకి తన్నుకొని అక్కడ నాటుకుపోయింది. ఈ ప్రవాహము నుంచి ఆ ఓడకేమో వెనక నుంచి కెరటాలు కొట్టి ఆ ఓడకి వెనక భాగం కూడా పూర్తిగా మునిగిపోసాగుతుంది, బద్దలైపోయింది. దాంతో సైనికులు వారికి ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, ఒక సైనికుడు కనుక తప్పించుకుంటే ఒక ఖైదీ కనుక తప్పించుకుంటే ఆ ఖైదీకి ఉన్న శిక్ష సైనికుడికి వేస్తారు. ఇప్పుడు ఈ సైనికులకి అనిపిస్తుంది ఖైదీలందరికీ చంపేద్దామని. కానీ శతాధిపతి పౌలును రక్షించడానికి ఆలోచించి, వద్దు, ఈదగలిగిన వారందరూ కూడా సముద్రంలో దుమికి ముందుకు ఏ
ప్రదేశమున్నా ఏ ఒడ్డు ఉన్న అక్కడికి ముందు చేరుకొని అని వారికి హెచ్చరిక చేశాడు. కడమవారిలో కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కలు పట్టుకొని మీరు ఆ దీవికి వెళ్ళిపోండి అని వారందరికీ ఆదేశించడంతో ప్రతి ఒక్కరు ఈదుకుంటూ ఆ చెక్కల మీద, ఆ పలకల మీద ఆ దరికి చేరుకున్నారు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, చాలాసార్లు సేవకుల మాట వినకుండా దురావస్థ పాలవుతున్నప్పుడు అయ్యో ఎందుకు ఈ కష్టాలు వచ్చింది అనుకుంటారు. కానీ ఆ కష్టాలు రాకముందే సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ మాట వింటే మన ఇలాంటి అపాయంలో చిక్కుపోము. ఇప్పుడు ఓడ, ఇంత పెద్ద ఓడ, అలెగ్జాంద్రియా ఓడ అక్కడ మునిగిపోబోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అరచేతిలో ప్రాణం పట్టుకొని వారు ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ప్రియ సోదరి సహోదరుడా, దేవుని విషయంలో అంత అపాయములు మనకు సంభవించే వరకు మనము దేవుని మాటలకు అతిక్రమించి జీవించే వారంగా కాక దేవుని మాటలకు లోబడిన వారైతే రక్షించబడి క్షేమంగా ఉండగలం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన మాట కొరకు వందనాలు. మీ వాక్య ప్రకారంగా జీవించిన వారికి సంరక్షించే దేవుడవు మీరు, ఆదుకునే దేవుడవు మీరు, కాపాడే దేవుడవు మీరు. నాన్న, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రతి ప్రియ బిడ్డలకు దీవించి మీ వాక్యానుసారంగా ప్రతి కుటుంబం జీవించే భాగ్యమనివ్వండి. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.